సభా సరస్వత్యై నమః. నాకు తెలుసు చాలామంది వేదిక మీద ఉన్నవాళ్ళు కూడా మాట్లాడాలనని ఉవిళ్ళు ఊరుతూ ఉంటారు. కానీ సమయాభావం ఒకటి, రెండవది నేడు ఈ సమావేశానికి హాజరైనటువంటి వందలాది సంఖ్యలో ఉన్నటువంటి పార్టిసిపెంట్స్ వారి తరగతి గదుల్లోకి వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. మీ శిక్షణ సజావుగా కొనసాగవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇతరులు మరో అవకాశాన్ని వినియోగించుకుంటారు. అందువల్ల నేను వెంటనే మాట్లాడి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేద్దామన్న ఆలోచనతో మీ ముందు నిలబడి ఉన్నాను. నాకన్నా ముందు ఇరువురు మాట్లాడారు. రోసయ్య ఎంత ఉద్వేగంతో మాట్లాడాడంటే అసలు అందరికీ ప్రతి గొప్ప నాయకుడితో కలిసి అడుగులు వేసే అవకాశాలు రావు. కానీ వారు పలికిన సూక్తులు కావచ్చు, లేదా ఇచ్చిన పిలుపు కావచ్చు, దాన్ని అందిపుచ్చుకొని ప్రజా జీవనంలో ఇతరులకు ఒక ఉదాహరణగా నిలబడగలిగినటువంటి వ్యక్తులు నిజమైనటువంటి పౌరులు అని నేను చాలా గట్టిగా నమ్ముతాను. ప్రతి ఒక్కడు పౌరుడు కాదు. ఈ దేశంలో పుట్టి 18 సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తి కూడా ఓటు హక్కు వినియోగించుకుంటారు. కానీ సమాజంలో తాను నడుచుకోవలసినటువంటి విధానాన్ని అవగాహన చేసుకోలేకపోతే మాత్రం దేశ అభివృద్ధి కుంటుపడినట్టే. ఇంకా కూడా ఎక్కడో ఎవరో ఓ మహిళ సమాజంలో జరుగుతున్న ఓ పొరపాటుకి కంట తడి పెట్టుకుంటూ ఉంది అంటే మనమంతా ఈ దేశ అభివృద్ధిలో ఎక్కడో లోటు ఉంది అని గ్రహించక తప్పదు. ఇంకా నిజామాబాద్ నుంచి వచ్చినటువంటి ఆ పాప పేరు నేను చెప్పదలుచుకోలేదు. ఓ ట్రైనింగ్ కోసం మన సంస్థకు వచ్చినటువంటి ఓ సోదరి, అయ్యా ఎక్కడో మొక్కజొన్న గట్క తాగుతూ ఉన్నవాళ్ళం మేము, మాకు శిక్షణకి ఇక్కడ పిలిపించి ఇంత మంచి భోజనం ఇస్తున్నారు అని భోరుమని విలపిస్తే అసలు ఈ పురోగతి ఏదైతే మనం సాధించామో ఆ పురోగతికి నిజమైనటువంటి విలువలు ఉన్నాయా అన్నటువంటి ప్రశ్న ఉత్పన్నం కాక మానదు. ప్రొఫెసర్ సూర్యనారాయణ గారు నిన్నటి రోజున ఎన్ఐఆర్డీలో ఓ జోగిని మహిళ గురించి, దేశం మొత్తం మీద నుంచి వచ్చినటువంటి శిక్షకులు ఉన్నారు అక్కడ ఆ కోర్సులో, వారికి సమాజం వేసిన ముద్ర ఆ కులం మీద. ఓ అమ్మాయిని మళ్ళీ జోగిని వ్యవస్థ అనేటువంటి ఓ కుటిల కూపంలోకి నెడుతూ ఉంటే ఓ భారత్ నిర్మాణ్ వాలంటీర్ ఎక్కడో ముందుకొచ్చి ఇలా జరగటానికి వీల్లేదు, ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటున్నా అని పెళ్లి చేసుకొని ఆ అమ్మాయిని
కొత్త జీవితాన్ని ప్రసాదించగలిగినటువంటి వ్యవస్థకు నాంది పలికితే ఆ పలికిన నాంది ఓ పెద్ద మూమెంట్గా తయారు కావాలనని కృషి చేయవలసిన దాంట్లో ఈరోజు మీ అందరి ధ్యాస పూర్తిగా అంకితం కావాలి. ఒక్క టెక్నికల్ అసిస్టెంటా లేదా ఒక ప్రభుత్వ కార్యక్రమంలో పనిచేయడానికి అవకాశం వచ్చినటువంటి వ్యక్తియా అన్నది కాదు అక్కడ ముఖ్యం. వ్యవస్థ పెట్టినటువంటి కొన్ని ఆంక్షల్ని కేవలం ఓ తరగతిలో లేదా ఓ వర్గంలో పుట్టినందుకే కొన్ని వివక్షలు ఉన్నాయి అన్నటువంటి దుర్భరమైన పరిస్థితుల నుండి దేశాన్ని కాపాడాలి మనం. ఇది కేవలం మనల్ని మనం రక్షించుకోవటం కాదు, దేశాన్ని రక్షించాలి. నాకు తెలిసి అతి అద్భుతమైనటువంటి ఒక సంఘటన మీ ముందు ఉంచుతాను. అబ్రహాం లింకన్ అమెరికాకి నాకు తెలిసి అతి గొప్ప ప్రెసిడెంట్లలో ముగ్గురి పేర్లు మీరు చెప్పండి అని అంటే ఆ ముగ్గురి పేర్లలో అబ్రహాం లింకన్ పేరు మొదటి వరుసలోనే నిలుస్తుంది. అలాంటి వ్యక్తి ప్రెసిడెంట్గా ఎన్నుకోబడ్డ తర్వాత అతను ఓత్ టేకింగ్ సెరిమనీకి వచ్చాడు. అందరూ ఇతర సెనేటర్లు కూడా ఉన్నారు. ఆ సెనేటర్లలో ఒక అరిస్టోక్రేట్ అంటే ఒక పెద్ద వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఆ అరిస్టోక్రాట్ అబ్రహాం లింకన్ తన ఉద్యోగ బాధ్యతల నిర్వహణకు ప్రతిజ్ఞ ఏదైతే చేస్తారో అది చేసి వెళ్ళి కూర్చుందాం అనుకునే లోపు ఆ అరిస్టోక్రాట్ లేచి ఓ మాట అన్నాడు. ఏమని? అయ్యా అబ్రహాం లింకన్, మీ నాన్నగారు మా నాన్నగారికి, మీ తాతగారు మా తాతగారికి బూట్లు కుట్టించి ఇచ్చేవారు. అటువంటి నాకు బాగా తెలిసినటువంటి కుటుంబం నుండి నువ్వు ప్రెసిడెంట్గా రావడం నాకెంతో చాలా సంతోషంగా ఉంది అని తన అహాన్ని చాటుకున్నాడు. ప్రెసిడెంట్, మీ నాన్నగారు మా నాన్నగారికి, మీ తాతగారు మా తాతగారికి బూట్లు కుట్టేవారు. అలాంటి కుటుంబం నుంచి నువ్వు వచ్చావు, నాకు చాలా సంతోషంగా ఉంది అని. దానికి అబ్రహాం లింకన్ అన్నారు, అయ్యా మీ నాన్నగారు మీ తాతగారు మా కుటుంబంలో ఎంత అద్భుతంగా నాణ్యత కలిగినటువంటి బూట్లు కుట్టేవారో, మా కుటుంబం తను చేస్తున్నటువంటి పనికి ఎంత అంకిత భావంతో చేస్తుందో, ఎంత నాణ్యత అయినటువంటి బూట్లు కుట్టేవారో, అందుకు వారు మా కుటుంబానికి వచ్చి మా సేవల్ని పొందారు. నాకు కూడా చాలా బూట్లు కుట్టడం వచ్చు. ఆ రోజుల్లో కుట్టిన బూట్లు ఒకవేళ ఎక్కడైనా చిన్న చితక సమస్య ఉంటే నువ్వు తీసుకొని నా దగ్గరికి రా బాబు, నేను రిపేర్ చేసి పెడతాను దాన్ని అన్నాడు.
మనం ఇక్కడ చూడవలసింది ఆ అరిస్టోక్రాట్కి బూట్లు కుట్టడం కూడా రాదు అని బాధపడాలి మనం. కనీసం ఇతని కుటుంబం ద్వారా సంక్రమించినటువంటి అతి అద్భుతమైన ఒక కళ, బూట్లు తయారు చేయటం, బూట్లు కుట్టడం, లేదా అవి ఒకవేళ మరమ్మత్తుకు నోచుకుంటే వాటికి మరమ్మత్తు చేయటం లాంటివి తెలిసినటువంటి వ్యక్తి ప్రెసిడెంట్ అయ్యాడునని దేశమంతా గర్వించాలి. అటుపక్క అరిస్టోక్రాట్కి అది కూడా రాదు కదా అని ఒక ప్రెసిడెంటు ఎలాంటి కామెంట్ని ఎంత అద్భుతంగా స్వీకరించాడో చూడండి. అసలు సమస్య ప్రణాళికల్లో లేదు, ప్రణాళికల అమల్లో ఉంది. ప్రభుత్వాల మదిలో లేదు, ప్రజలు తమంత తాము గీసుకున్నటువంటి గీతల్లో ఉంది. కలిసి పనిచేద్దాం, తారతమ్యాలు లేనటువంటి సమాజాన్ని స్థాపిద్దాం, రాజ్యాంగం కల్పించినటువంటి అవకాశాలని అందుకుందాం అన్నటువంటి ఆలోచనల మీద ఎక్కువ ధ్యాస పెట్టాలే కానీ అలా ధ్యాస పెట్టిన ప్రతి వ్యక్తికి ఈ దేశం అవకాశాన్ని కల్పించటంలో ఏమాత్రం విఫలం కాలేదు అన్నది మనం చూస్తున్నటువంటి కొన్ని వందల ఉదాహరణలు మన ముందర నిలబడతాయి. ఎవరైతే ముందుకొచ్చారో, ఎవరైతే అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నారో వాళ్ళందరూ చాలా ఉన్నత స్థాయిలో ఈరోజు ఉన్నారు. ఇతరులకి అద్భుతమైన ఉదాహరణలుగా నిలబడి ఉన్నారు. ఈరోజు కూడా 5 షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ తెగలకు సంబంధించిన వ్యక్తులు ఐఏఎస్ మెయిన్ ఎగ్జామ్ పాస్ అయితే వారందరూ ఇంటర్వ్యూలో ఎలా విజయాన్ని సాధించాలి అని ప్రయత్నం చేస్తున్న అధికారులు చాలామంది ఉన్నారు. అంటే 5 100% సెలెక్షన్ కావాలినని ప్రయత్నం జరుగుతూ ఉంది. అంటే ప్రభుత్వంలో ఏపీ స్టడీ సర్కిల్ తరఫున చేస్తున్న ఈ ప్రయోగానికి నేను ప్రత్యేకంగా ఒక గుర్తింపు ఇస్తూ ఫుల్ మార్క్స్ ఏపీ స్టడీ సర్కిల్కి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ప్రభుత్వాల ప్రణాళికలలో ఎలాంటి లోపం లేదు, కానీ అమలవుతున్న విధానాల్లో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించడానికి మీరు ఇంతమంది ఆడిటోరియం ఇంత నిండుగా ఉండడం చాలా అరుదుగా సంభవిస్తుంది. ఈరోజు ఉన్న కుర్చీలు చాలక బయట నుంచి కుర్చీలు కూడా తెచ్చి వేసుకోవాల్సినంతగా నిండింది అంటే ఆడిటోరియం. మీ ద్వారా సమాజానికి వెళ్ళవలసినటువంటి సంకేతం ఏంటంటే మనం గీసుకున్న గీతలు మనకు చరిత్ర ఇచ్చినటువంటి కొన్ని అనివార్యమైన సంస్కృతులు, వాటికి కాస్త తద్భిన్నమైనటువంటి రూపాన్ని ఇవ్వటానికి, సమాజాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళటానికి బాబు జగజీవన్ రామ్ లాంటి నేత సంవత్సరానికి ఓ రోజు మనం స్మరించుకోవటం, వారు ఈ దేశానికి అందించినటువంటి సేవల్ని గుర్తుకు తెచ్చుకోవటం, దాన్ని స్ఫూర్తిగా మనం చేపట్టబోయేటువంటి పనులు. ఈరోజు ఉద్యోగంలో చేరిన తర్వాత మొట్టమొదటిసారి శిక్షణకు వచ్చినటువంటి మీరు టెక్నికల్ అసిస్టెంట్స్ చాలామంది ఉన్నారు. మీరు స్ఫూర్తి పొందవలసినటువంటిది ఎంతకాలం
ప్రభుత్వ సర్వీసులో కొనసాగుతారో అంతకాలం కూడా కొన్ని విలువలకి కట్టుబడి ఉండటం అనేది ఈరోజు బాబు జగజీవన్ రామ్ నుంచి మనం తీసుకోవాలి. కాబట్టి ఇంత పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేయమని నేను కోరడం జరిగింది. విలువలతో పాటు కూడుకున్నటువంటి ప్రజా సేవ ఎంత ముఖ్యమో, ఎంత అవసరమో గత 10 సంవత్సరాల్లో మన దేశంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు చెప్పకనే చెబుతాయి. జారిపోతున్న విలువల్ని మళ్ళీ నిలబెట్టాల్సినటువంటి అవసరం మీ ద్వారా తీర్చబడాలి. నాయకులు మనకు ఉదాహరణగా నిలబడినటువంటి వాళ్ళు తమ సర్వస్వాన్ని పోగొట్టుకొని తమ స్వేచ్ఛను, తమకున్నటువంటి పాస్తుల్ని ధారపోసి ఈ దేశానికి స్వాతంత్రాన్ని తెచ్చిన వారు కొందరైతే, వచ్చిన స్వాతంత్రం ఈ దేశ అభివృద్ధికి బాగా తోడ్పడాలి అనడంతో పాటు వర్గ వైషమ్యాలు, వర్గ విభేదాలు లేనటువంటి సమాజం కోసం మనం కృషి చేయాలి అన్నటువంటి నాయకులు చాలామందిని మనం ఓ సూచికగా తీసుకొని మార్గదర్శకులుగా ఎంచుకొని మన జీవన గతిని కొనసాగించాలి. మనం చేపట్టబోయే ఏ పనైనా 10 మంది సమాజంలో ఏ స్థాయిలో ఉన్నా లేదా మనకున్నటువంటి వ్యవస్థ వారిని ఒక స్థాయి కన్నా ఎక్కువ అభివృద్ధి చెందకుండా చేసి ఉంది అని అంటే, అలాంటి వ్యక్తులు గుర్తించి వారిని కూడా అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చేటువంటి బాధ్యత ఈరోజు మీరు, మీలాంటి వారు చాలామంది మీద ఉంది. ఓ ప్రభుత్వ ఉద్యోగం అవసరం లేదు అని గట్టిగా భావించే వాళ్ళలో నేనొకండి. నేను చెప్పిన ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి ప్రభుత్వ ఉద్యోగం అవసరం లేదు. ఈ దేశ పౌరునిగా ప్రతి ఒక్కరి మీద ఉన్నటువంటి బాధ్యత ఈ అసమానతల్ని తొలగిస్తూ, వర్గాల మధ్య ఉన్నటువంటి విభేదాలని పూర్తిగా తుడిపేస్తూ ఇంకా ముందుకు వెళ్ళాలి. ఆ ముందుకు వెళ్ళవలసిన దానికి అవసరమైనటువంటి స్ఫూర్తిని ఇలాంటి జయంతి, జన్మదిన రోజులు మనకు గుర్తు చేయాలి. అందుకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తూ ఉన్నాం. బాబు జగజీవన్ రామ్ 5 అంశాల గురించి దాదాపు 45 సంవత్సరాల క్రితం ఆలోచిస్తే ఆ 5 అంశాలకు ఈరోజు మనం రూపాన్ని ఇవ్వగలిగాం. ప్రభుత్వాలు, అటు కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, ఈరోజు సరైనటువంటి నిధుల్ని సమీకరించుకోగలిగాయి. ఆ నిధులతో పాటు కోరుకున్న ఫలితాలు, కోరుకున్న రీతిలో, కోరుకున్న వర్గాలకి అందించే ప్రయత్నం మీరందరూ చేయాలి. నాకు తెలుసు, అపాడ్లో శిక్షణకు ప్రత్యేకమైనటువంటి ఓ గుర్తింపు ఉంటుంది. ఈ శిక్షణలో ప్రత్యేకంగా మీకు ఎవరైతే రిసోర్స్ పర్సన్స్గా వస్తూ ఉన్నారో, లేదా మీకు ఈ అంశాలని తెలియజేసేటువంటి వ్యక్తులు, చాలా కమిట్మెంట్తో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు అపాడ్ నియమించింది. మీకన్నా ముందు మీలాగా శిక్షణ పొందినటువంటి వ్యక్తులు, వారు
క్షేత్రస్థాయిలో చేస్తున్నటువంటి పని తీరు మేము చూసినప్పుడు కానీ లేదా విన్నప్పుడు కానీ అపాడి ఎంతగా గర్విస్తుందో అంతకన్నా ఎక్కువగా మీరు మీ క్షేత్రస్థాయిలో పనికి ఉపక్రమించినప్పుడు అంతే అద్భుతంగా పనిచేసి ఫలితాలని తీసుకొచ్చి చూపించాలినని మరొక్క మారు వినతి చేసుకుంటూ ఈరోజు లాగా ప్రతి సంవత్సరం ఇలాంటి నాయకుల జయంతి సందర్భంగా వారు అనుకున్న మంచి, వారు ఈ దేశానికి కోరుకున్న మంచి, వారందరూ కూడా స్వహితంతో మొదలైనటువంటి వ్యక్తులే. అంటే వారు అసలు ఎప్పుడు ఎమ్మెల్యే అట్ ద అర్లియస్ట్ ఏజ్ 20 సంవత్సరాల కల్లా వారు చాలా యంగ్ ఏజ్లో ఎమ్మెల్యేగా ఎన్నిక కాబట్టేటువంటి వ్యక్తి. వారు కూడా స్వహితంతో బిగినై ఉంటుంది వారికి కూడా కొన్ని ఆలోచనలు. ఆ తర్వాత అది స్వజనహితం అయి ఉంటుంది. నేను, నా వాళ్ళు, వారి మంచి. హితం అంటే మంచి. మొదట స్వహితం, నా మంచి. తర్వాత స్వజనహితం, నా జనం, నేను, నా బంధువులు, నా మిత్రులు. ఆ తర్వాత అన్యజనహితం. అన్యజనులు అంటే నా వాళ్ళు కాని వాళ్ళు. అలాంటి వాళ్ళ హితం, మంచి కోరుకోవాలి. తర్వాత అల్పజనహితం అంటే మొత్తాన్ని ఆలోచించే బదులు నేను అల్పజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసరం, అణగారిన వర్గాలు ఏవైతే ఉన్నాయో వారి కోసరం, వారి మంచి కోసరం కృషి చేస్తాను. ఆ తర్వాత ఎలాగూ సర్వజనహితం ఉండనే ఉంటుంది. సర్వజన, అందరి కోసరం, అందరి హితం కోసరం నేను పనిచేస్తానని మొదలైనటువంటి ఆ మాటల్లో ఉన్న విలువల్ని మీరు కూడా గ్రహిస్తారనని, ఆఖరికి ఈ వసుధైక కుటుంబం, ప్రపంచమంతా ఒకే కుటుంబం అన్న ఆలోచనకి సర్వజనహితం, అందరి మంచిని కోరే దిశలోకి మీరందరూ ప్రయాణం చేయాలినని కోరుకుంటూ ఈ 106వ బాబు జగజీవన్ రామ్, డాక్టర్ జగజీవన్ రామ్ జయంతి శుభాకాంక్షల్ని మీకు అందరికీ తెలియజేసుకుంటూ మీ నుంచి సెలవు. నమస్కారం.